ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ మధ్య ద్వారా ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సొరంగం మధ్యలో బయటకు వెళ్లే దారి లేకపోవడంతో టన్నెల్ తవ్వకంలో సమస్యలు ఏర్పడుతోంది. ఏర్పాట్లు చేసిన అధికారులు ఆలోచిస్తున్నారు. టన్నెల్ మధ్యలో 25 కిలోమీటర్ల దగ్గర యాడిట్ ఏర్పాటుకు అవకాశం కనిపిస్తోందన్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి. సింధు, నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో రెస్క్యూ టీం 10వ రోజు కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మందిని కాపాడడానికి రెస్క్యూ టీం 10వ రోజు కూడా పనిచేస్తున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇటు కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఇప్పటిదాకా 8 మందికి సంబంధించిన ఆచూకీ లభించకపోవడంతో ఒకవైపు అధికారులు కూడా ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఎస్ఎల్బీసీ వద్ద ఆయన అధికారులతో కావచ్చు, ఇటు రెస్క్యూ టీమ్ తో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తంగా జీపీఆర్ పరికరం ద్వారా గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే జీపీఆర్ పరికరంతో ఎక్కడైతే మార్కింగ్ వేశారో ఆ ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు బురద అదేవిధంగా నీటి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా జీపీఆర్ మరో చోట 9 మీటర్లు తవ్వగా మొత్తంగా 4 చోట్ల నుండి 12 మీటర్ల మేర దాదాపు కూరుకుపోయినటువంటి బురద మట్టి ఉంది. అయితే మరో చోట 9 మీటర్లు తవ్వగా అక్కడ లోహపు వస్తువులు అంటే అక్కడ ఉన్నటువంటి హెల్మెట్లు కావచ్చు, చెప్పులు, వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళకి సంబంధించినటువంటి అయితే ఐటమ్స్ అయితే దొరికినటువంటి సిచ్యువేషన్. రాడార్ మరో 3 చోట్ల కూడా తవ్వకాలు జరుపుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎన్డీఆర్ఐ సింగరేణి కార్మికుల యొక్క తవ్వకాల్లో పాల్పంచుకున్న పరిస్థితి ఉంది. భారీగా ఒకవైపు ఊట నీరు వస్తున్న నేపథ్యంలోనే రిస్క్ ఆపరేషన్ కూడా తీవ్ర ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడుతాయని చెప్తున్నారు. ఉత్తరాఖండ్ ఆపరేషన్ లో ప్రధాన పాత్ర పోషించినటువంటి రాక్ హోల్ మైనర్స్ ఈ యొక్క గాలింపు చర్యలు పూనుకుంటున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆపరేషన్ త్వరితగతిన పూర్తి చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు వివరాలు అందించాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో మరో 2 రోజుల పాటు యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంటూ తెలుస్తుంది. అదేవిధంగా కన్వెనల్ బెల్ట్ పునరుద్ధరణ కోసం కూడా చేపట్టినటువంటి డ్రిల్లింగ్ పనులు ఆలస్యత్వం అవుతున్నట్టు తెలుస్తుంది. భూకృపంగంపై కూడా 14 కిలోమీటర్ వద్ద భూ ఉపరితలంపై కూడా చేపట్టిన సర్వే కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 4 షిఫ్టుల్లో దాదాపు 70 మంది ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ పదావత్ సంతోష్ తో పాటు జిల్లా ఎస్పీ గైక్వాడ్ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. మొత్తంగా రిస్క్ ఆపరేషన్ లో దాదాపు మరో 3 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు కూడా వైపు అధికారులు సూచనపరంగా చెప్తున్న నేపథ్యంలోనే నిన్న ముఖ్యమంత్రి అధికారులతో దాదాపు 3 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు ఆ తర్వాత జరిగిన నుంచి కూడా వీరు ఎటువంటి రిస్క్ చేశారు, ఆ రిస్క్ టీమ్ లో ఉన్నటువంటి అధికారులతో దాదాపు సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత కష్టమైనా సరే ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయాలని చెప్పి కూడా ఒకవైపు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా అధికారులు పెద్ద ఎత్తున కూడా దాదాపు 4 షిఫ్టుల్లో ఇక్కడ వారిని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10వ రోజు రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే టన్నెల్ మధ్యలో ద్వారం ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా సొరంగం మధ్యలో కూడా బయటకు వెళ్ళలేకపోవడంతో కూడా టన్నెల్ తవ్వకాల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. సో యాడిట్ ఏర్పాటు చేసేగా అధికారులు టన్నెల్ మధ్యలో 25 కిలోమీటర్ల దగ్గర యాడిట్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా 10వ రోజు మాత్రం అధికారులు ఆ యొక్క రిస్క్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా కీలకమైన అప్డేట్స్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింధు, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.